మళ్ళా మొదటి నుంచి ఏమొచ్చానా అదే చేసేసిన అందరికి అది చెప్పినారు. మీ అమ్మ చెప్పింది. అమ్మ చెప్పలేదని. సరే చేద్దాం. ఒక్క నిమిషం ఉంటుంది. ఒక్క నిమిషం. మీరు అందుకే పొద్దున్న వచ్చింటే అర్చన చేసింది. అది అభిషేకం చేయాలని ఎవరు వచ్చినారు? పొద్దునే బయలుదేరి రామని చెప్పినా నేను. చెప్తే అది రావాలా? మీరు వచ్చేనే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము పోయేటప్పుడు దేవుని దగ్గరికి ముందు వచ్చేసి చేయించుకుంటే పొద్దున పూట మంచిది. ఈ టైంలో అభిషేకం కూడా చేయకూడదు. ఏమంటే మీరు వచ్చినా చేయాల్సిందే కానీ అక్కడిని కాదమ్మా, చేయకూడదమ్మా. అది అదేం చేయమంటాడా? వేరే చోట ఎక్కడ చేయరు అభిషేకం. పొద్దునే రమ్మని చెప్పిన. మీరు రండి, నేను చెప్పిన మిమ్మల్ని రమ్మని చెప్పిన ముందు. అవి ఏం పెద్ద ఉన్నాయి మా వంట, నీకేమున్నాయి చెప్పి. ముందు ఒక్క నిమిషం ఉన్నా చేద్దాం. ఇది యాప్లో పెడతామన్నమాట. నువ్వు కూర్చో, కొన్ని పాటలు పాడున్నావు చూద్దాం. నీకు వస్తుంది కదా పాట పాడు. నేను చెప్పేసినాను. నేను వచ్చినారు అమ్మ కొడుకు చెప్పిన. పొద్దున ఏం చెప్పినానంటే ఇప్పుడు వస్త్రాలు తీసుకున్నాను, పూలదండ చెప్పినాను. అవి కూడా అభిషేకాన్ని తీసుకురాను అని చెప్పినాను. పాట పాడుదా? సరేదా? నువ్వు పాట పాడు. లేదు బా, అయిపోయి జరుగుతుంది పని. ఏమన్నా పా, అంతే మామూలుగా ఇంకా. ఏం కాదులేమ్మా, ఏం కాదులే. పాట పాడమ్మా. నీ పాట బాగుంది కానీ గొంతు చేద్దాంలేమ్మా. చేస్తాలే. నేను మన చేతిలో పని కదా, ఎప్పుడైనా చేసి పాట పాడుకో. నువ్వు పోయినా పాట పాడితే చేసేద్దాం. అదే ఉంది అర్చన. ఎంతసేపు 5 నిమిషాలు కూడా పడుతుంది. అవునా? ఎన్నేళ్ళు? 3 సంవత్సరాలైందా? ఏనే ఉండారా మైడా మో దీపంతలు మస్తుగా ఉండే చూడు. ఇట్రా బో చెప్తే మస్తుగా ఉండే. నీకు ఎన్ని కావాలంటే చూడు, అగ్గిపెట్టెలు కావాలని ఇస్తాను నేను. అదో తీసుకో, అలా తీసుకో. చేస్తా ఉండుమా. నువ్వు ఇప్పుడు వచ్చి చేస్తాను. ఇక్కడ అది పెడుతుందే. నేను కూర్చుందా కదా, కొంచెం కూర్చోయడం అనేది. ఇది పంపించాలా, పంపించి మళ్ళీ రేపు రాత్రి ఇది పెట్టాలి మైక్లో. కరెక్ట్ జరుగుతా అని భజన. ఆయన ఇష్టం భజన అంటే నాకు రా. ఇది అంటే పొద్దున్నే 11 వస్తామని చెప్పి ఇప్పుడు వచ్చి రా అంటే మా నీ గొంతు బాగుంది మా. పాట పాడు. ఏంలేమ్మా ఈడ కూర్చో ఆయన స్వామి దగ్గర. మళ్ళా ఒక్క పాట ఏలే రాత్రి కూర్చోమ్మా, కూర్చోండి.
ఏంటది దీంట్లో కనపడలే. ఈడ 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 వీళ్ళకి వేయండి, ఆడవాళ్ళకి వేయండి కొంచెం ఛాన్స్. ఏం కావాలమ్మా? తాళం వేయాలమ్మా, తాళాలు వేయాలా?
శ్రీరాముల వారి గోవింద నమో పార్వతీపదే హర హర మహాదేవ శంభో హర. నరసింహస్వామి పాట ఒకటి మీరు పాడతారు, పాడు స్వామి. సింహాచలం పాడించు. నువ్వు ఇటు తిరుగుమా బంగారు తల్లి, నువ్వు ఇటు తిరుగు. నువ్వు కూడా ఇటు. नमो पार्वतीपते हर हर महादेव हर नमो वेंकटेश नमो तिरुमलेश नमो नमो तिरुमलेश नमो वेंकटेश नमो तिरुमलेश नमो नमो तिरुमलेश महानंदमयी ओ महादेव देवा महानंदमयी ओ महादेव देवा नमो वेंकटेश नमो तिरुमलेश
ఇప్పుడు ఒకటి నరసింహస్వామి పాడతాడు మళ్ళీ ఇచ్చాం మీ అన్న ఒకటి పాడతాడు ఏం చేస్తాం మళ్ళా మనం 2కి వచ్చేది అవుతుంది ఎందుకు 3 అవుతుంది 4 అవుతుంది ఆయనకు అష్టమైనటువంటి పాట అది నరసింహస్వామి పెట్టుకోండి వీళ్ళకి కూడా పెట్టుకోండి పెట్టుకోండి రామచంద్ర రెడ్డి దీంట్లో వేసే నేను ఇస్తారులేమ్మా మళ్ళీ పారేస్తాం రామచంద్ర రెడ్డి అంగడి షాప్ లేట్ అవుతుంది భోంచేసుకోండి పాపం పోయిపో మంచి లేదు పోనీలేండి పోనీ పోయిన వాళ్ళు మనం ఏం చేస్తాం వెళ్ళిపోయా పోనీలేండమ్మా పోయిన వాళ్ళు మొక్కులను ముడుపులను చెల్లించే వారికి నీవే దిక్కని నమ్మి కొలిచేటి వారికి నీవే దిక్కని నమ్మి కొలిచేటి వారికి మహాజనము మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని పుణ్యధామము మహాచలము మహాపుణ్యక్షేత్రము 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 జై సమత్రమారవింద మీ గొంతు బాగుంటుంది మా లీనమైపోతుంది మీ వదిన ఏది ఇది టచ్ చేయాలా